ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కుటుంబ సభ్యులు మెంబర్స్, కుటుంబంలో ఉన్నటువంటి వారు నరదృష్టి నరఘోష వల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఏదో ఒక అనారోగ్యం అటాక్ అవటం, హ్యాపీగా ఉన్న జీవితంలో అనుకోకుండా ఏదైనా ఒక అనారోగ్యం అటాక్ అవటం, లేదా హ్యాపీగా చదువుతూ చక్కగా ఎక్కువ మార్కులు వచ్చే పిల్లవాడు ఆల్ ఆఫ్ సడన్ తగ్గిపోవటం, చదువు మీద ధ్యాస అనేది ఉండదు. ఒకప్పుడు చదువు మీద ధ్యాస బాగా ఉండి ఈ రోజు తగ్గిపోవటం, లేదా అనవసరంగా అపనిందల పాలవ్వటం, ఏదో రూపేణ మనం గ్రహిస్తూ ఉంటాము. అసలు మన ఇంటికి ఏమైంది, ఏం దరిద్రం పట్టిందో ఏమో, ఎవరి ఏడుపు తగిలిందో ఏమో, దిష్టి వల్ల ఇలా బాధపడుతున్నాము, అందరిది కంటి చూపు మా ఇంటిపైనే ఉంది, సరే మా బంధువులకి ఎక్కువ ఉంది, బయట వాళ్ళకంటే బంధువుల ఏడుపే ఎక్కువ ఉంది, ఇలా రకరకాలుగా భావిస్తూ ఉంటారు. మరి అలాంటి దృష్టి దోషము మొత్తం కూడా తొలగిపోవాలి అనంటే ఆంజనేయ స్వామి వారికి మంగళవారాలు గుర్తుపెట్టుకున్నానా, మంగళవారాలు ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ అనేటువంటిది వేసిన తర్వాత ఎర్రని మిఠాయి, ఏదైనా ఎర్రని మిఠాయి అనేటువంటి మీ ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదనంటారా మార్కెట్లో తీసుకొచ్చిన దానికంటే కూడా మనం గృహంలో ప్రిపేర్ చేసింది మంచిది. ఇప్పుడు రవ్వ కేసరి అని చేస్తాం, అందులో ఎరుపు రంగు అనేది వేసి రవ్వ కేసరి చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ నానా, అది వెరీ వెరీ సింపుల్. సో అలా కేసరి అయినా చేయండి. మీరు కేసరి చేసి చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి. అది ఆంజనేయ స్వామి వారు చక్కగా ఇలా సంజీవిని పర్వతాన్ని ఇలా చేతిలో ఉన్నటువంటి ఆ దేవాలయానికి వెళ్ళండి, చేతిలో పట్టుకొని మోస్తున్నటువంటిది సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము ఉన్నటువంటి గుడి ఉంటుంది, లేదా స్వయంభూ అని అంటారు. యథార్థంగా చాలా గుళ్ళు అలా ఉన్నాయి, ఆ స్వయంభూ ఉన్నాయి. హ్యాపీగా ఆ గుడికి వెళ్ళండి. లేదా మీ ఇంట్లోనే ఆ చిత్రపటం ఉంది అని అంటే పోనీ అక్కడైనా సరే చక్కగా ఒక తమలపాకుల దండ వేసి మీరు ఆ ఇంట్లోనే నైవేద్యం అనేది పెట్టి కుటుంబ సభ్యులందరూ తిరిగి ఆ ప్రసాదం స్వీకరించి ఇంటికి ఎవరైనా వచ్చినా తెలిసిన వాళ్ళకైనా ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి, పంచిపెట్టండి. ఆ విధంగా మంగళవారాలు చేశారు అని అంటే కనీసం ఎంతకాలం చేయాలమ్మా అనుకుంటే ఒక 5 మంగళవారాలు, లేదా కనీసం ఒక మంగళవారమైనా చేయండి. మీరు చేస్తే ఆ దిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది నాన్న, యథార్థంగా తెలియచేస్తున్నాను. ఇది మొత్తం కూడా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి.